మహాలక్ష్మి తప్పించుకోవడం ఇది రెండోసారి. ఈ సంగతి భాస్కరరావు తెలిస్తే మళ్ళీ 2 సార్లు కదా 2 సార్లు కాదు 3 సార్లు కాల్చి చంపుతాడు. వెళ్ళండి, వెతకండి. డాక్టర్ గారు నమస్కారం అండి. ఈ పిచ్చ తమతాలకేమో కాస్త చూడండి. ఈవిడి గురించి వరి మీద వరి అయిపోతున్నావు. ఎక్కడికి వెళ్ళావు? బజార్లో కనిపించి కేకలు గీకలు వేసి తిరుగుతుంటే కభీమని చేపట్టుకు లాక్కొచ్చి బోల్డ్ అంతా చేసేసాను. మీరు చాలా దేశాలు చేశారండి. నేను దేశ శుద్ధి చేస్తాను. మీకు కాదు, మీకెందుకండి? అదేంటది? ఇదిగో ఈవిడికి రే పడతాడు. నేను లాక్కెళ్ళి గదిలో బంధించి తాళం మీద తాళం 3 తాళాలు వేయండి. రాగు కుదురుతుంది. డాక్టరారు నాకు తెలియకడుగుతాను, మీరు పిచ్చి డాక్టర్ కదా, ఈమె కూతురు కూతురు అని అరుస్తోంది కదా, ఇదో రకం పిచ్చ? అది కాదయ్యా, ఆవిడకి ఒక్కగానొక కూతురు. ఆ కూతురు చిన్నప్పుడే చచ్చిపోయింది. అప్పటి నుంచి ఈవిడికి పిచ్చి పట్టింది. ఎవరికైనా కూతురు చచ్చిపోతే పిచ్చపడుతుందా? అది కాదు పాయింట్. ఎవరికైనా ఒక కూతురు గాని ఒక కొడుకు గాని ఏక సంతానమే అనుకో, నేచురల్ గా వారి ప్రేమ అంతా వాళ్ళ మీదే పెట్టుకుంటారు. ఆ బిడ్డ కాస్త కన్ను మూస్తే ఇక వాళ్ళకి మరి పిచ్చే ఎక్కుతుంది. ఇన్నాళ్ళు చెవిటి సన్యాసి అనుకున్నాను, గుడ్డి వెనుకగా కూడా తయారయ్యన్నమాట. నాకేం తెలుసు బాబు, అమ్మాయి గారి కిటికీలోంచి పారిపోతారని. హలో, ఎవరు? నేను లింగరాజుని. త్వరగా రామయ్య, నీకు ఇక్కడ లవ్ సీన్ చూపెడతాను. లింగరాజు, పరిహాసాలు అడకరా. జై కనిపించక నేను ఇక్కడ చాలా ఆందోళన పడుతున్నాను. ఇక్కడ ఉంది, అందుకే నిన్ను నేను రమ్మంటుంటా. ఓకే. వెల్కమ్ బావగారు, వెల్కమ్. బావగారా? అదేమిటి సడన్ గా వరుస మార్చేసావు? మీ అమ్మాయి మనసు మార్చేసుకుని మా మోహాన్ని ప్రేమించడం స్టార్ట్ చేసింది, దాంతో వరుస మార్చేశాను. మా జయ మనసు మార్చుకుందా? ఏ రుజువు కావాలా? రండి. నన్ను క్షమించు మోహన్. ఇన్నాళ్ళు నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక ఆ రాజాతో స్నేహం చేశాను. దేవుళ్ళంటి నా తండ్రిని అతని కోసం ఎదిరించాను. కానీ ఈ మధ్య తెలిసింది ఆ రాజా అంత దుర్మార్గుడని, మోసగాడని. ఇంకా నయం, ఆ రాస్కెల్తో పెళ్ళైన తర్వాత ఈ విషయం తెలుసుంటే నీ జీవితమే సర్వనాశనం అయిండేది. మోహన్, నా మనసంతా భారంగా చికాగ్గా ఉంటుంది. ఎక్కడికి నాలో షికారుగా వెళ్తే? విత్ ప్లెషర్. నీ మనసు బాగుండటానికి నిన్నెక్కడికి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. కమాన్. ఇది బావగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ ప్రేమికులు త్వరలోనే దంపతులు కావాలని అడ్వాన్స్ గా ఆశీర్వదిస్తున్నాను. ఏమంటారు బావగారు? మా జయ మనసు మార్చుకుంటే నాకు అంతకంటే కావాల్సిందేమో. అది కాదు మామయ్య, జయ మనసు బాగోలేదంటే అలా షికార్కను బయలుదేరా. ఆల్ రైట్. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. కాదు, క్షేమంగా వెళ్ళి క్షేమంగానే రండి. అలాగే మామయ్య. అదేడు బావగారు,